హాయ్. సో తెలుగు మిత్రులకు స్వాగతం. మొత్తానికి బడ్జెట్ ప్రహసనం ముగిసింది సక్సెస్ఫుల్గా. 3 సెషన్స్లో సుమారుగా 1200 పాయింట్లు, అంటే 1100 చిల్లర పెరిగి ఒక రకంగా రికార్డే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం, ఏంటంటే మార్కెట్ ఈజ్ ఇన్ బుల్ రన్. ఒక రకంగా చెప్పాలంటే భూము, ఈ భూమిలో ఏంటంటే మార్కెట్లో బుల్స్ ఎక్కువ, అంటే కొన్ని బయర్స్ ఎక్కువ ఉంటారు, బయర్స్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. బయర్స్ డామినేషన్ ఎక్కువగా ఉంది. ఆ సందర్భంలో అతి కష్టం మీద ఒక 1000 పాయింట్లు తగ్గించారు. బాగా ఓవర్బాట్ జోన్లోకి వెళ్ళింది, ఒక 1000 పాయింట్లు తగ్గించారు. కానీ ఆ 1000 పాయింట్లు మళ్ళీ రికవర్ చేయడానికి చూడండి, 1000 పాయింట్లు పడిపోవడానికి ఎక్కువ టైం పట్టింది, కానీ అది రికవర్ అవ్వడానికి మాత్రం 3 సెషన్స్. దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ వీఆర్ ఇన్ ఏ గుడ్ బుల్ రన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఏంటి, వాట్ ఈజ్ ద నెక్స్ట్ స్టెప్? బడ్జెట్ ఓకే, బడ్జెట్ ఓవరాల్గా బాగుందని అందరూ అన్నారు, మెజారిటీ. ఎక్కడో కొంచెం ఎవరో కొంతమంది కొన్ని అంటే అంత పర్ఫెక్ట్గా బడ్జెట్ ఏమీ ఎప్పుడూ ఉండదు, అందరినీ సాటిస్ఫై చేసేటట్లు ఉండదు. పర్ఫెక్షన్ అనేది ప్రపంచంలో ఉండదు కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. బట్ నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగా షీ మేడ్ ఎన్ ఎఫర్ట్, షీ మేడ్ ఎ గుడ్ ఎఫర్ట్ టు గెట్ ఎ వెరీ గుడ్ బడ్జెట్, గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కంపెనీలుకి స్కోప్ ఉంది, గ్రోత్ ఉంది. తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ దే కంటిన్యూ టు గ్రో ఆల్సో ఇప్పుడు ఈ భూమిలో. ఎందుకనంటే అవి నెగ్లెక్టెడ్, అంటే ఎవరో పట్టించుకోరు, ఎవరు కొనరు కదా వాటిని. అవి లైమ్ లైట్లోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్సి ఈరోజు 5% ఏమో పెరిగింది. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది. అలాగే మరి ఆర్ఈసి కూడా పెరిగింది అనుకోండి. పవర్ గ్రిడ్ కార్పొరేషను 5% 6% పెరిగింది, పవర్ గ్రిడ్ కార్పొరేషను. మరి కోల్ ఇండియా పెరిగింది చూడండి. ఇట్లా ఐఓసి కూడా బాగానే పికప్ అయింది. ఇట్లా తీసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మీద దృష్టి సారించండి, పెరుగుతున్నాయి. కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీలు ప్రాఫిట్ మేకింగ్. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చేసే బిజినెస్ చాలా వరకు అది మొనోపలీ అని చెప్పడానికి లేదు, కానీ సెమీ మొనోపలీ. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మేనేజ్మెంట్ అంత ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా పనిచేయకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. పొటెన్షియల్ మాత్రం చాలా ఉంది. సో ఇప్పుడు ఈ ఫేజు పోస్ట్ బడ్జెట్ ఏంటి, ఎలా ఉంటుంది? పోస్ట్ బడ్జెట్ సెనారియో, ఈ పోస్ట్ బడ్జెట్ సెనారియో ఎలా ఉంటుందని చూడాలంటే ఈ యుఫోరియా ఎలాగో ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అయితే 15,000కి ఆల్రెడీ వచ్చేసినట్టే. ఇవాళ 14,900 టచ్ అయింది దగ్గర. అంటే 100 పాయింట్లు 15,000. రేపే చూసేయచ్చు కూడా, ఆశ్చర్యం లేదు. రేపు పోకపోతే ఎల్లుండో లేకపోతే మర్నాడో, అది పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడున్నటువంటి స్పీడ్లో సెల్లింగు ఇదేం రావటం లేదు. ఎప్పుడన్నా ఎక్కడైనా సెల్లింగ్ వస్తే అక్కడ వెంటనే బయర్స్ వచ్చేస్తున్నారు. ఈరోజు మిత్రుడు ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అదే చెప్తున్నాడు, ఒక 100 పాయింట్లు 150 పాయింట్ల కింద తగ్గినట్లయితే అక్కడ ఆటోమేటిక్ బయింగ్ వచ్చేస్తున్నది. అందువల్ల సెల్లర్స్ ఏం చేయలేకపోతున్నారు, మళ్ళీ షార్ట్ కవరింగ్కి రావాల్సి వస్తున్నది. కాబట్టి తగ్గినప్పుడు మార్కెట్ తగ్గితే భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుత పరిస్థితులు. కానీ అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు ఆయన. బట్ అయితే ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో కొంచెం బాగా పెరిగిపోయింది కాబట్టి, ఒకసారి స్పీడ్గా పెంచేశారు కాబట్టి ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో, నియర్ టర్మ్లో చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అది వెయిట్ చేయండి. ఆ కరెక్షన్లో ఏదైనా మిస్ అయితే, ఇది మిస్ అయ్యాను, అది మిస్ అయ్యాను, అది కొనలేకపోయాను, ఇది కొనలేకపోయాను అనుకున్నది, అట్లాంటివి ఏమైనా కనిపిస్తే అప్పుడు పికప్ చేయండి. పెరుగుతున్న రోజున, మార్కెట్ పెరుగుతుంటే బాగా పెరిగిన రోజున పికప్ చేయడానికి ప్రయత్నించక్కర్లా.
ఈరోజు నేను రిజల్ట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే భారతీ ఎయిర్టెల్ దీపక్ ఫెర్టిలైజర్స్ రిజల్ట్స్ విచిత్రం ఏంటో కానీ బాగుండవు అన్నారు కూడా అందరూ. ఈ కోవిడ్ పుణ్యమాన్ని ఇంకా రిజల్ట్స్ ఏం బాగుంటాయి, అయిపోయింది, ఇంకా 2-3 క్వార్టర్స్ ఇంకేం ఉండదు అనుకున్నారు. కానీ లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది రిజల్ట్స్లో. ఈ క్వార్టర్ కంటే నెక్స్ట్ క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ ఏది పొరపాటునని కాదు, నెక్స్ట్ క్వార్టర్లో ఇంతకన్నా ఇంప్రూవ్మెంట్ కన్నా కనిపించేటట్టయితే ఇంకా వెళ్ళిపోతుంది ఇండెక్స్ పైకి. అంటే ఒక స్టేజ్లో కొంచెం కూల్ అవుతుంది, కూలింగ్ అయ్యి కొంచెం సహజంగా కరెక్షన్ కూడా రావాలి కదా, అప్పుడు ఆ స్టేజ్లో ఈ మన పిఈ రేషియో అక్కడ కొంచెం ఇట్ విల్ స్కేల్ డౌన్, అంటే కొంచెం తక్కువగా కనపడుతుంది. ఇప్పుడైతే చాలా నేనైతే చూడలేదు, నాకు భయం వేస్తుంది చూడటానికి. పిఈ రేషియో చాలా ఎక్కువగా ఉంది, అయినా పెరుగుతుంటాయి కదా, పెరుగుతాయి కూడా అంతే. అది ఈసారి అయితే ఇది చాలా స్పెషల్ కేసు. ఇంత హై పిఈలో పెరుగుతూ పోవటం, ఇంతకుముందు కూడా పెరిగాయి కానీ ఇంతకుముందు పిఈస్ 30s 30-31 ఆ రేంజ్లో హై పిఈ అన్నారు, 29-30-31 రేంజ్లో అది అయిపోయింది, ఆ తర్వాత పెరగలే. కానీ ఇప్పుడైతే పిఈ రేషియోని పట్టించుకోకుండా మార్కెట్ పెంచేస్తున్నారు. అంటే పీపుల్ బయర్స్, పర్టికులర్లీ బిగ్ బయర్స్ సీ సమ్ స్పెషల్ అడ్వాంటేజ్ ఇన్ ఇండియన్ మార్కెట్, దాని అర్థం అదే. ఓకే, భారతీ ఎయిర్టెల్ తీసుకున్నట్లయితే లాసులు కాస్త కోస్త లాసులే కదా. ఎందుకంటే ఎప్పుడైతే జియో వచ్చిందో కాంపిటీషన్కి అతలాకుతలం అయిపోయింది, చాలా హెవీ కాంపిటీషను, అది తట్టుకోవటం కొంచెం కష్టమైంది. తర్వాత ఫండ్స్ ఇచ్చేయటం అదంతా కొంచెం ఇబ్బంది అయింది మార్కెట్ లీడర్ అయినా కూడా. మొత్తానికి బికాజ్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పీరియన్సు, ఈ ఫీల్డ్లో నిష్ణాతులు కదా భారతీ ఎయిర్టెల్ వారు, ఈ బిజినెస్ మీద పట్టు ఉండటం వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల, మంచి స్ట్రాటజీల వల్ల మొత్తానికి ఎట్లయితే టర్న్ అరౌండ్ లాగా ప్రాఫిట్స్లోకి వచ్చేసారు ఈసారి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మైల్ స్టోన్ ఏంటంటే, భారతీ ఎయిర్టెల్ టర్న్ ది కార్నర్. అందువల్ల అండ్ టర్న్డ్ అరౌండ్ అని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇండికేషన్ బట్టి నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే, అంటే ఎన్ని కోట్లు పెంచింది, ఎన్ని కోట్లు పెరిగింది, ఎన్ని కోట్లు లాస్ వచ్చింది, ఆ ఫిగర్స్ అనవసరం మనకు, అంత టైం దాని మీద తీసుకోకర్లా. ఆసక్తి ఉంటే చూడండి రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ తాలూకు ఇండికేషన్ ఏంటంటే, రానున్న కాలంలో భారతీ ఎయిర్టెల్ మే బీ నంబర్ 1, మే లీడ్. ఆల్రెడీ ఒకప్పుడు నంబర్ 1 కదా, కాకపోతే జియో వచ్చిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయింది. మళ్ళీ ఇట్ విల్ రీగెయిన్ ఇట్స్ స్ట్రెంగ్త్. అంటే కమింగ్ 2 క్వార్టర్స్ ఇంతకన్నా బాగుండే అవకాశం ఉంది. అట్లా అయితే దాని టార్గెట్ 700 to 750, ఆల్రెడీ 600కి వచ్చేసింది. ఈరోజు ఎవరో మా గ్రూప్లో ఎవరో మిత్రులు ఒక ఆయన విశాఖపట్నం నుంచి మెసేజ్ పెట్టారు, వాట్సాప్ మెసేజ్. సార్ మీరు నేనేదో దీపావళి గురించి మాట్లాడుతున్నాను కదా, దివాళీ పిక్స్ గురించి. సార్ మీ దీపావళి పిక్స్ బంపరు బాగా పెరుగుతున్నాయని. ఏంటంటే చూశాను, అందులో పెట్టాడు ఆయన. ఏం చెప్పానంటే ఎయిర్టెల్ ఒకటి చెప్పినట్టున్నాను, ఎయిర్టెల్ ఒకటి, యూపీఎల్ ఒకటి, ఎస్బీఐ ఒకటి. నిఫ్టీ 50K పరిమితం చేశాను, ఎందుకన్నా మంచిదిలే అని. ఇంకేవో చెప్పినట్టున్నాను, పీవీఆర్ సినిమా వగేరా, నాకు గుర్తులేదు. సో 200+ ఎస్బీఐ కొనుక్కుంటే 300+ వచ్చేస్తుంది నెక్స్ట్ దీపావళి కల్లా అని. అంటే ఒక 50% 40% వస్తుంది దీపావళికి అని. కానీ ఆ ఎస్బీఐ ఆ 50% ఇప్పుడే వచ్చేసింది, దీపావళి దాకా కాదు.
అంటే ఇలా పెరుక్కుంటూ వెళ్ళిపోతే 500 600 అవ్వాలి కదా దీపావళికి, అలా అవ్వదు, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. కాబట్టి ఎస్బీఐలో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి 330 350 రేంజ్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చుంటే ఎప్పుడన్నా కరెక్షన్ వస్తే బిలో 300 వస్తే మళ్ళీ ఇంకోసారి పికప్ చేసుకోవాలి వదిలిపెట్టకుండా, అది. లేకపోతే వదిలేయచ్చు, అలా వదిలేస్తే పెరుగుతూ తగ్గుతూ ఓవరాల్గా బాగానే ఉంటుంది ఎస్బీఐ. మరి ఎయిర్టెల్ సంగతి ఏంటి? 400+ అప్పుడు చెప్పినప్పుడు 400+ ఉంది. ఈ 400+లో కొనుక్కుంటే ఇది 600+కి వెళ్తుంది అని. జోక్ ఏంటంటే ఇప్పుడు ఆ 600+కి వచ్చేసింది ఎయిర్టెల్. ఇంకా కొంచెం పెరగచ్చు కూడా, అయితే పెరగకపోతే మంచిదే. ఇప్పుడు బిలో 600కి మళ్ళీ వచ్చింది అనుకోండి, మధ్యలో కరెక్షన్స్ వస్తాయి కదా, ఎందుకు రావు? వస్తాయి. ఎంత గొప్ప షేర్ అయినా కరెక్షన్స్ వచ్చినప్పుడు తగ్గుతుంది. అది బిలో 600 వచ్చినప్పుడు 550 560 రేంజ్కి వచ్చింది అనుకోండి, మార్కెట్ కరెక్షన్ వల్ల ఇంకేదైనా అక్కడ కూడా పికప్ చేసుకోవచ్చు. ఇది నా అభిప్రాయం. నేను చెప్పేది ఏది స్టాక్ అడ్వైజ్గా రికమెండేషన్గా తీసుకోకండి. జస్ట్ మీరు కూడా స్టడీ చేసి మీకు నా తోచిన విధంగా చేయండి. ఎందుకంటే మీ డబ్బులు మీ ఇష్టం. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో ఇప్పుడే 600+ అంటే ఇంకా గ్రోత్కి స్కోప్ ఉంది. ముఖ్యంగా నిఫ్టీ 50 స్టాక్స్ ఒకసారి పికప్ అవటం మొదలుపెట్టిన తర్వాత బయింగ్ వచ్చేస్తుంది. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయిపోతారు, అలా తీసుకెళ్ళిపోతారు. అట్లా తీసుకున్నట్లయితే నెక్స్ట్ దీపావళికి 700 750 టార్గెట్ నాకు కనబడుతున్నది. గుడ్ కదా. అసలు ఎయిర్టెల్ గురించి ఐఎమ్ క్వైట్ బుల్లిష్ ఫర్ ద లాస్ట్ 1.5 years 2 years. ఎయిర్టెల్ విషయంలో నాకేమి డౌట్ లేదు, ఎప్పుడూ లేదు. కాకపోతే మార్కెట్లో ఒడిదుడుకులు, తర్వాత ఇండెక్స్ అటు ఇటు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మధ్యలో అవే వచ్చాయి కదా, వాళ్ళకి గవర్నమెంట్ కట్టవలసినటువంటి ఏజీఆర్ డ్యూస్ అని ఇవన్నీ కొంచెం డిస్టర్బ్డ్ పీరియడ్. నెవర్దిలెస్ ఎయిర్టెల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ క్యాండిడేట్. నిఫ్టీ 50లో ముఖ్యంగా కరోనాలు అవి వచ్చినాయి. కరోనా అటువంటి వాటి వల్ల ఏమాత్రం ఎఫెక్ట్ కానిది, ఇంకా ఇంప్రూవ్ అయ్యేది టెలికాం ఇండస్ట్రీ కదా. కరోనా వల్ల ఎయిర్టెల్ ఎందుకు ఎఫెక్ట్ అయింది, ఎందుకు అవుతుంది? అవ్వలేదు. గమనించారో లేదు. నెక్స్ట్ యూపీఎల్ కూడా స్ట్రాంగ్ క్యాండిడేటు, మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగిన సత్తా ఉన్న కంపెనీయే. తర్వాత దానికి ఉన్నటువంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పేటెంట్స్ కానీ ఇంకా తీసుకుంటే చాలా సీనియర్. ఈ రోజున ఆ పర్టికులర్ ఫీల్డ్లో తనకున్నటువంటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్స్, ఇంకా రకరకాల చాలా వెరైటీలు ఉన్నాయనుకోండి. ఆ ప్రొడక్ట్స్ యూపీఎల్ ఇంట్రడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ రేంజ్ కానీ, వాటి వెరైటీ కానీ, తర్వాత ప్రైస్ మీద, అంటే ప్రైస్ ఫిక్స్ చేయడానికి కాంపిటీషన్ కొన్ని ఏరియాల్లో అయితే కాంపిటీషన్ లేదనే చెప్పాలి. ప్రైస్ ఫిక్స్ చేయటంలో ఎవరికైతే ఏ కంపెనీకి అయితే వెసులుబాటు ఉంటుందో, కంట్రోల్ ఉంటుందో, అంటే వాళ్ళు ప్రైస్ పెంచినా కూడా, రివైజ్ చేసినా కూడా మార్కెట్ యాక్సెప్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది వీళ్ళ ప్రోడక్ట్ అంటే అర్థం అంటే ఏంటంటే అది కూడా ఒక రకమైన మోటే. ఆ ప్రైసింగ్ అడ్వాంటేజీ యూపీఎల్కి ఉంది కొన్ని ప్రోడక్ట్స్లో. ఎందుకంటే యూపీఎల్ని బీట్ చేయలేవు, చాలా కంపెనీలు బీట్ చేయలేవు. అసలు దరిదాపు యూపీఎల్కి సరిసమానంగా దరిదాపులో ఏ కంపెనీ లేదు చెప్పాలంటే, ఇండియన్ కాంటెక్స్ట్లో తీసుకుంటే. ఉండటానికి చాలా ఉన్నాయి, బట్ వాటి స్పెషలైజేషన్, వాటి ఏరియా వేరు. ఇందులో చాలా ఉన్నాయి, చాలా ప్రోడక్ట్ రేంజ్ ఎక్కువ ఉంది, వెరైటీ ఉంది, మార్కెట్ లీడర్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే టెలికాంలో అది మార్కెట్ లీడరు. పిఎస్యు బ్యాంక్స్లో కాదు కానీ పిఎస్యు బ్యాంక్స్లో మార్కెట్ లీడరు ఎస్బీఐ. మరి ఈ అగ్రో బేస్డ్ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో అగ్రో కెమికల్స్ అని చెప్పాలి మనం,
యూపీఎల్. ఈ 3 మార్కెట్ లీడర్సే తమ ఫీల్డ్లో. అందుకనే టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఎందుకంటే నవంబర్ వచ్చినప్పుడు, అప్పటికే నవంబర్లో బాగా హీట్ ఎక్కిపోయింది మార్కెట్. సరే, కన్జర్వేటివ్ అప్రోచ్ కోసం, కన్జర్వేటివ్ ఉండటం కోసం నేను ఈ 3 దీపావళి పిక్స్గా సజెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 40% 50% గ్రోత్ ఇచ్చేసాయి. అది నా గొప్పతనం, మీ గొప్పతనం ఏం కాదు, మార్కెట్ గొప్పతనమే. మనం సెలెక్ట్ చేయటం అయితే చేసాము, మార్కెట్ సజావుగా ఉంది, బాగుంది, బుల్ రన్లో ఉంది కాబట్టి అవి పెరిగాయి. లేకపోతే ఏముంది, పడుకుని ఉండేవి. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడానికి కూడా అంత ఉండేది కాదు. కాబట్టి అది ఆ క్రెడిట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఊరికే డిస్కస్ చేస్తున్నాను. తర్వాత దీపక్ ఫెర్టిలైజర్స్ ఈరోజు చూశాను రిజల్ట్. దీపక్ ఫెర్టిలైజర్స్ నేను చిరకాలం, లాస్ట్ 30 years నుంచి దాన్ని, అది 10 రూపాయలు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు దాని గురించి. ఈరోజు మంచి రిజల్ట్ ఇచ్చింది. ప్రాఫిట్ ఇంక్రీజ్డ్, ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్డ్, కొద్దిగా పెరిగినట్టుంది 5% 6%. దీన్ని అబ్జర్వేషన్లో పెట్టండి. ఎందుకని అబ్జర్వేషన్లో పెట్టాలంటే ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు అప్సైడ్ పొటెన్షియల్ 60 to 80% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది దీనికి. టైం ఫ్యాక్టర్ ఎంతకాలంలో అంటే అది కొంచెం చెప్పడం కష్టం అనుకోండి. అంటే 150 రేంజ్లో దీపక్ ఫెర్టిలైజర్స్ 150-160 రేంజ్లో పికప్ చేస్తే పేషెన్స్ కావాలండి, ఓవర్నైట్ ఏం జరగదు. ఇది ఇట్స్ ఏ క్యాండిడేట్ టు డబుల్ 300 రేంజ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే చిన్న కంపెనీ కదా, చిన్న కంపెనీలు పెరగటం మొదలు పెడితే ఫాస్ట్గా పెరుగుతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న లాస్ట్ 2 సెషన్స్లోనూ 3 సెషన్స్లోనూ ఎంపీఎస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ డిజిటల్ మెక్మిలను ఆ గ్రూప్, ఆ టైప్ అన్నమాట. చాలా స్టాండర్డ్ కంపెనీ, ఆల్ ఓవర్ ది వరల్డ్, ఒక ఇండియా కాదు. ఇట్స్ ఆపరేషన్స్ ఆర్ ఎవ్రీవేర్. డిజిటల్ ప్రింటింగు వగేరా వగేరా వగేరా. అయితే 2 సెషన్స్లోనో లేదా 3 సెషన్స్లోనో 30% పెరిగింది. మార్కెట్ ఎన్ని రోజులు పెరుగుతూ ఉంటే ఇదేం పెరగల, కానీ జస్ట్ 2 సెషన్స్లో వచ్చేసింది 30%. ఫండమెంటల్సా? ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ, చిన్న కంపెనీ, బిలో 2000 crore నేను అనుకోవటం, 1000+ crore అది. అంటే చాలా చిన్న కంపెనీ, అందుకని జాగ్రత్తగా ఉండాలి. చిన్న కంపెనీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, ఎక్కువగా కొనేయకూడదు, తక్కువ అమౌంటే కొనాలి, కొంచెం అబ్జర్వ్ చేయాలి. చిన్న కంపెనీలు ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి, నంబర్ ఆఫ్ కంపెనీస్లో పెట్టేసి, అంటే కొద్దిగా అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఏది పేలుతుందో ఏది ఉంటుందో తెలియదు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉండాలి. 5 to 7 years, నేనైతే 8 to 11 years అంటాను స్మాల్ క్యాప్ అయితే. దాని ఫుల్ పొటెన్షియల్ అక్కడ వస్తుంది. పోయేదైతే ఎలాగో పోతుంది, మధ్యలోనే పోదనేం లేదు. చిన్న కంపెనీలు పోయేటప్పుడు కూడా అలాగే అడ్రస్ లేకుండా పోతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ చిన్న కంపెనీలు అయ్యి కూడా ఎంతో స్టాండర్డ్గా బిజినెస్ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీలు. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఉండదు. అయినా దేనికి అది జాగ్రత్తగా ఉండాలి. చిన్న కంపెనీలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి, బై చేయడానికి ఎప్పుడూ ఉంటాయి కంపెనీలు. భూమిలోనూ ఉంటాయి, బస్ట్లోనూ ఉంటాయి. మార్కెట్లు లోలో ఉన్నప్పుడు ఎలాగో ఉంటాయి, మార్కెట్లు పెరుగుతున్నప్పుడు కూడా ఉంటాయి. అయితే మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలగాలి. తర్వాత కొంచెం ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కంగారుగా అమ్మో ఇంకా దొరకదేమో, ఇంకా అయిపోయింది అన్న ఆ ధోరణిలో వెళ్ళకూడదు. అదొకటే చేయవలసింది. తర్వాత మార్కెట్ సింపుల్గా ఏంటంటే 15,000కి ఉంది దగ్గర. బట్ రేపో లేకపోతే ఎల్లుండో లేకపోతే మండేనో ఎక్కడో కొంచెం చిన్నపాటి కరెక్షను వచ్చే అవకాశం ఉంది. ఆ కరెక్షన్లో కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు.
ఎందుకంటే బుల్ రన్నే. తగ్గినప్పుడు బయింగ్కి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు బై అట్ లో అండ్ సెల్ అట్ హై అంటారు కదా ప్రిన్సిపల్. ఆ బై అట్ లో అనేది బై ఆన్ డిప్స్. తగ్గినప్పుడల్లా బయింగ్కి వెళ్ళొచ్చు. కొంచెం కొద్దిగా బాగా పెరిగిపోతున్నది అనుకున్నప్పుడు కొంచెం బయటకు వచ్చేయటమే, తర్వాత చూడటమే ఏమైతే అది అవుతుంది, అట్లా అన్నమాట. అది సంగతి. సో వీఆర్ ఫార్చునేట్ ఆఫ్ సీయింగ్ ఎ గుడ్ మార్కెట్ లైక్ దిస్. చక్కగా పెరుగుతున్న మార్కెట్ చూసే అవకాశం మనకు వచ్చింది. అంటే బ్యాడ్ మార్కెట్స్ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. ఈ ఒడిదుడుకులు ఉంటాయి మామూలుగా, లాంగ్ రన్లో అవి ఉంటాయి ఇవి ఉంటాయి. 2017 కదా మనం స్టార్ట్ చేసింది. 2017లో స్టార్ట్ చేసాము ఈ ఛానల్. 2017లో కూడా మంచి టైం అది. అందుకని కొంచెం తొందరగా బహుశా అందుకుంది. అది మరి భగవత్ ప్రసాదం, అంతకన్నా మన గొప్పతనం ఏం లేదు. అయితే 2017 మిడ్ ఆఫ్ అంటే 2018 అనుకుందాం. 2017 సెకండ్ హాఫ్ నుంచి ఆ తర్వాత నుంచి ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టారో వాళ్ళందరూ ఖచ్చితంగా దే మస్ట్ బి హ్యాపీ, దే మస్ట్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఒక టఫ్ టైము వచ్చింది. ఆ టఫ్ సిచ్యువేషన్ వచ్చి అది వెళ్ళిపోయింది. నో మోర్ సిన్స్ టు బి సిన్డ్ అని ఎక్కడో చదివాను పోయంలో. మీరు ఏ స్టేజ్లో అయితే ఎక్కడైతే మీ ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఏ స్టేజ్లో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 ఇన్వెస్ట్ చేశారు ఇండెక్స్ ఫండ్స్లో అనుకుందాం ఒక స్టేజ్లో, లేదా ఇప్పటి వరకు. ఇవాళ ఎంత ఉంది లెటస్ సే, అది ఇప్పుడు ఒక 70,000 65,000 70,000 ఉందనుకుందాం. అది పక్కన పెట్టండి, పెరగటం తగ్గటం సహజమే. మీరు 50,000 ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ 50,000 నుంచి దిగి వచ్చి 30,000కి 35,000కి 40,000కి మీ అసలు ఇన్వెస్ట్మెంటు అసలు కంటే తగ్గి వచ్చే అవకాశాలు ఇంకా లేవు, దాదాపు లేవు. ఈ 50, 75, 80కి వెళ్ళి మళ్ళీ ఎప్పుడన్నా 60కి 65కి రావచ్చు కాక, మళ్ళీ 50కి 45కి వచ్చే అవకాశాలు లేవు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా పైకే వెళుతుంది, కొద్దిగా వెళుతుంది, మళ్ళీ తగ్గుతుంది, ఏకదాటిగా వెళ్ళదు కదా. అందుకని ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రోజు చూసుకోకండి, నా ఎన్యూవి ఇవాళ అంత పెరిగింది అని. కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకు అలవాటు అయిపోతుందండి. 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు అయిన తర్వాత పాత పడిపోతుంది ఆ ఇష్యూ. చూడరు, అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారు ఆత్మతృప్తికి, సంతోషం కోసం. ఇప్పుడు ఎంత ఉందని నేను చూసుకుంటుంటాను అప్పుడప్పుడు. అప్పుడు ఎంత పెట్టింది, అప్పుడు ఎంత పెట్టింది, అసలు ఎంత, కాస్ట్ ఎంత, వాడు ఇస్తాడు కదా డీటెయిల్స్. ఇప్పుడు ఎంత ఉంది మార్కెట్ వాల్యూ, ముఖ్యంగా ఇట్లాంటప్పుడు కొంచెం చూడటానికి బాగుంటుంది. బట్ దీన్ని బట్టి అర్థం చేసుకోండి మార్కెట్ని. ఒక 30 years జర్నీ, మరి 25 years కూడా తక్కువ ఇండెక్స్ ఫండ్స్కి అయితే. ఒక 30 years జర్నీ గాన ఇట్లా చేయగలిగితే ఇండెక్స్ ఫండ్స్ తోటి మనం చేయలేకపోవచ్చు, మనం వెళ్ళిపోతాం మనలో. మరి అంతే కదా, కొంతమంది వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నా బోటో ఉన్నానంటే వెళ్ళిపోవటమే. జాతస్య హి ధ్రువో మరణం ధ్రువం. దానికి మన కంట్రోల్ ఏం లేదు. దాని గురించి అసలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. మనం వెళ్ళిపోయిన కూడా మన వాళ్ళకి అవి పనికొస్తాయి డబ్బులు. మనం తీయాలనుకుంటే తీయటం, అది వేరే సంగతి, ఖర్చు పెట్టుకుంటాం. లేదా ఇప్పుడు 30sలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, 30sలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు 60s అంటే ఈజీలేండి. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అరౌండ్ 70 years, 69 years 68 years ఉంది. ఇంకా అది పెరుగుతుంది కూడా, 70+ అవుతుంది. అంటే వీళ్ళు 30 yearsకి ఏజ్ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు 60 years వచ్చేటప్పటికి 30 years అయిపోయింది కదా.
ఆ స్టేజ్లో తీసుకున్నట్లయితే బోల్డ్ డబ్బులు వస్తాయి. అంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదండి, కొంత రేట్లు పెరిగిపోతాయండి కానీ అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా పెరుగుతుంది కదా ఇది. ఇట్ విల్ బీట్ ఇన్ఫ్లేషన్ మోర్ దాన్ దట్, ట్వైస్ ఆర్ థ్రైస్ మల్టిప్లై అయిపోతుంది. అయినప్పటికీ కూడా మీ చేతికి వచ్చే డబ్బులు గణనీయంగా కన్సిడరబుల్గా ఉంటాయి. అమౌంట్ దట్ విల్ బి కన్సిడరబుల్. ₹1,00,00,000 రానివ్వండి, 50 లక్షలు రానివ్వండి, 2 కోట్లు రానివ్వండి, 5 కోట్లు రానివ్వండి, మీ లైఫ్ స్టైల్ ప్లానింగ్కి అనుగుణంగా ఆ డబ్బులు ఉపయోగపడతాయి. లేదనుకుంటే మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి, మనవరాలకి. సో ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ స్టాండ్స్ విండికేటెడ్ బై నౌ. అంటే ఇంకా ఒడిదుడుకులు ఉండవు, తగ్గదనేం కాదు. తగ్గినా కూడా ఇది ఆ కాస్ట్ అసలు కంటే తగ్గే అవకాశాలు ఉండవు. నాకు మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రొఫెసర్ గారు విశాఖపట్నం, నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఆయన బాగా ఫ్రెండే కాదు, చాలా 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 హెల్ప్ కూడా చేశాడు ఆయన చెప్పాలంటే. ఎందుకంటే నేను స్టాక్ మార్కెట్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఒడిదుడుకులు ఉంటాయి, మామూలే కదా. ఆయన ఆ మధ్యన ఎప్పుడో ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్స్ అట్లా ఆ ప్రాంతంలో కలిసినప్పుడు, మీ వాడు వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు, మీ అబ్బాయి పేరు మీద ఒక నెలకి 20,000 చొప్పున 1 ఇయర్కి వేసేయండి, వేసేసి వదిలేయండి, 2,40,000 ఎంత అవుతుంది, చక్కగా వాడు 30స్లో ఉన్నట్టున్నాడు, జస్ట్ 30 అరౌండ్ 30 ఉంటాయి. అతనికి అతని పిల్లలకి అది ఏమీ వర్రీ ఉండదు, ఇంకా చక్కగా హాయిగా కంఫర్టబుల్ కూల్గా ఉంటాడంటే వెంటనే ఓకే అని చెప్పి ఆయన వేసేసాడు. మొన్న మాట్లాడుతూ బాగా సీనియర్, ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంటు 30 ఏళ్ళ నుంచి ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి తెలుసులేండి మార్కెట్ గురించి. బాగా పెరిగిందండి, మార్కెట్ పెరుగుతున్నదండి, అది ఇదని చెప్పి మాట ఇన్సిడెంటల్గా నేను అడిగితే ఆయన చెప్పాడు, మరేంటి 1 ఇయర్ అయిపోయినట్లుంది కదా, ఆపేశారా ఏంటి మీరు, ఇండెక్స్ ఫండ్స్ అయిపోయిందా ఏంటి అంటే, లేదండి నేను అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి, ఇంకా చేస్తాను, అలా యాడ్ చేసేస్తాను అంటున్నాడు ఆయన. నెల సిప్ మోడ్లో. ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా బాగుంటుంది, వేరే చెప్పాలా దాని గురించి, అట్లా అనమాట. సో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక పార్ట్గా, ఒక ఉద్యమంలా తీసుకుని చేసుకోవాలి. కొంత అమౌంటే వేయాలి, చిన్న అమౌంటే వేసుకోవాలి, మిగతాదంతా మీరు వేరే ఇన్వెస్ట్మెంట్లు తర్వాత ఇంకా చేసుకోవాలి. పెద్ద అమౌంట్ అయితే ఏమవుతుందంటే మన ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది, మధ్యలో ఎప్పుడో టెంప్టేషన్స్ తీసేయాలనే ఈ ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా ఇండెక్స్ ఫండ్స్లో బాగా భయంకరంగా తగ్గుతుంది అనుకున్నప్పుడు యాడ్ చేయాలి తప్ప బయటికి తీయడానికి ప్రయత్నించక్కర్లేదు. కావాలనుకుంటే బాగా పీక్లో ఉంది, నేను కొంచెం డబ్బులు తీస్తాను, మళ్ళీ ఎప్పుడో వేస్తాను అనుకుంటే వేయొచ్చు. కానీ అది అందులోంచి డబ్బులు తీసేదానికంటే కూడా, విత్డ్రా చేసేదానికంటే కూడా, ఇప్పుడు బాగా తగ్గుతుంది మార్కెట్, సరే కొంచెం యాడ్ చేస్తాను, అట్లా లంసమ్ అమౌంట్లు కొంత యాడ్ చేయడానికి, తగ్గినప్పుడు యాడ్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇండెక్స్. అప్పుడు ఇంకా మంచి గ్రోత్ వస్తుంది. మనం నార్మల్గా సరాసరిగా వస్తుంది అనుకున్న గ్రోత్ కంటే కూడా ఎక్కువ వస్తుంది. అంటే 30 ఇయర్స్లో రావాల్సిన గ్రోత్ 27 ఇయర్స్కో 28 ఇయర్స్కో వస్తుంది. అట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇంకొకటి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్లో మనం దాని మీద ఏం చేయక్కర్లేదు, మనకి ఏ స్కిల్ అక్కర్లేదు, నాలెడ్జ్ అక్కర్లేదు. ప్రతి నెల కొంత పడేసేసి ఒక స్టేజ్లో వదిలేయటమే, ఒక స్టేజ్లో వదిలేస్తే దాని పని అది చేసుకుంటూ పోతుంది. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, దాని పని అది చేసుకుంటూ పోతుంది. వన్ ఫైన్ డే సర్ప్రైజింగ్లీ ఇట్ విల్ గివ్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చాలా ఇది చూసేవాళ్ళు చాలామంది ఖచ్చితంగా ఇండెక్స్ ఫండ్స్ వీడియోలు చూసే ఉంటారు. అసలు ప్లేలిస్ట్ తయారు చేసి పెట్టాము కదా అందులో ఇండెక్స్ ఫండ్స్కి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చూడండి. ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతుంటారు. ఇప్పుడు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయొచ్చు. బట్ ఇట్లాంటప్పుడు ఏంటంటే ఓకే, సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. లంసమ్ అయితే నేను సజెస్టే చేయను. లంసమ్లో ఒకేసారి పెట్టడం అనేది ఎప్పుడంటే బాగా భయంకరంగా పడిపోయి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అట్లాంటప్పుడు బాగానే ఉంటుంది. కానీ అదర్వైజ్ సిప్ మోడ్ ఈజ్ ద బెస్ట్ మోడ్. ఓకే.
So thank you all. Thank you very, very much for all your support and cooperation. Thank you.